ఓం నమో వెంకటేశాయ. జీవానాం హితదర్శనాయ కిల యో ధర్మావతారో భవత్ సర్వత్యాగపురస్సరం జనహితే యో వ్యాపృతో భూత్ సదా సర్వస్యాత్మనివేదనే భవతి యద్రూపం స్వమూర్తం శుభం సోయం శ్రీ గురురామచంద్ర ఇతి యో రాశాజతే క్ష్మాతలే. సమస్త జీవరాశుల యొక్క క్షేమం కోసం ధర్మావతార స్వరూపినిగా అవతరించినవాడు ఆశ్రిత జన రక్షకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 272వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యులు వారి సంకీర్తన అయినటువంటి నమో నమో దశరథ నందన రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి రేవతి గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమో నమో దశరథ నందన రామా కమనీయ యాగ భాగ కర్త రామా. నమో నమో దశరథ నందన రామా నమో నమో దశరథ నందన రామా కమనీయ యాగ భాగ కర్త రామా. నమో నమో దశరథ నందన రామా కమనీయ యాగ భాగ కర్త రామా. నమో నమో దశరథ నందన రామా జయ నందన రామా శుభ నందన రామా జయ నందన రామా శుభ నందన రామా. కాకుత్స కుల రామ కౌసల్య సుత రామ కాకుత్స కుల రామ కౌసల్య సుత రామ శ్రీకర గుణోన్నత శ్రీరామ. కాకుత్స కుల రామ కౌసల్య సుత రామ శ్రీకర గుణోన్నత శ్రీరామ. కాకాసుర వైరి రామ కౌశిక వత్సల రామ భీకర తటకాంతక బిరుద రామ. కాకాసుర వైరి రామ కౌశిక వత్సల రామ భీకర తటకాంతక బిరుద రామ. నమో నమో దశరథ నందన రామ కమనీయ యాగ భాగ కర్త రామ. నమో నమో దశరథ నందన రామ జయ నందన రామ శుభ నందన రామ జయ నందన రామ శుభ నందన రామ. వారిది బంధన
దశరథ నందన రామ కమనీయ యాగ భాగ కర్త రామ నమో నమో దశరథ నందన రామ జయ నందన రామ శుభ నందన రామ జయ నందన రామ శుభ నందన రామ అమర పాలన రామ అయోధ్య రామ అమర పాలన రామ అయోధ్య రామ సమర కోవిద రామ సర్వజ్ఞ రామ అమర పాలన రామ అయోధ్య రామ సమర కోవిద రామ సర్వజ్ఞ రామ విమల రామ శ్రీ వెంకటగిరి రామ విమల రామ శ్రీ వెంకటగిరి రామ రమణ శరణాగత రక్షక రామ విమల రామ శ్రీ వెంకటగిరి రామ రమణ శరణాగత రక్షక రామ నమో నమో దశరథ నందన రామ కమనీయ యాగ భాగ కర్త రామ నమో నమో దశరథ నందన రామ కమనీయ యాగ భాగ కర్త రామ నమో నమో దశరథ నందన రామ జయ నందన రామ శుభ నందన రామ జయ నందన రామ శుభ నందన రామ జయ నందన రామ శుభ నందన రామ సీతారాం జయ జయ రామ జయ జయ రామ సీతారాం 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 సీతారాం జయ జయ రామ జయ జయ రామ సీతారాం. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం
आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानां आयुरारोग्य ऐश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरं 30 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायणमहानरी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 30 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. స్వయం తు భార్యాం కౌమారీం చిరమధ్యుషితాం సతీం శైలూష ఇవ మాం రామ పరేభ్యో దాతుమిచ్చసి. సీతాదేవి ఎంత బ్రతిమిలాడినా సరే రామచంద్రమూర్తి ఆమెను వనవాసానికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోకపోయేటప్పటికీ ఇక తప్పదు అని చెప్పి సీతాదేవి చాలా కఠినంగాను నిందాపూర్వకంగాను కోపంతో ప్రేమతోటి మాట్లాడుతూ ఉన్నది. మరి ఇంతకు ముందు రోజు అనుకున్నాం మనం, సీతాదేవి రాముడితో అంటూ, రామచంద్ర, నీ గురించి మా తండ్రి గారు చాలా గొప్పగా అనుకున్నారు, కానీ ఇప్పుడు అనుకుంటారయ్యా, పురుష వేషంలో ఉన్నటువంటి ఒక అబలకు ఇచ్చి నేను నా కుమార్తెని వివాహం చేశాను అని చెప్పి అనుకుంటారు అని. మరి నీ యందు సూర్యుని వంటి తేజస్సు ఉన్నది అని చెప్పి జనులందరూ అనుకుంటున్నారు, కానీ చెప్పుకోవటానికి సూర్యవంశమే కానీ ఆ తేజస్సు నీలో లేదు అని అనుకుంటారు. పైగా అలా ఉన్నది అనుకున్నా అది పొరపాటే. ఎందుకంటే
నువ్వు ఈనాడు నన్ను తీసుకువెళ్ళడానికి భయపడుతున్నావు కాబట్టి ఆ తేజస్సు లేదు అని అనిపిస్తున్నది. పోనీ లేదు అనే నలుగురు అనుకుంటారా? అది నేను భరించలేను. ఎందుకంటే నువ్వు సకల తేజోవంతుడివి. ఇంతటి తేజస్సంపన్నుడమైనటువంటి నీ విషయంలో లోకమందరూ కూడా మరో రకంగా మాట్లాడుకుంటే నేను చూడలేనయ్యా అని అంటున్నది. ఎందుకు అంటే పరమాత్మ యొక్క తేజస్సు ఎంత గొప్పది అంటే దివిసూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత ఇది భా సదృశీసా స్యాత్ భాసస్తస్య మహాత్మనః అని. మరి ఆ విశ్వరూప సందర్శనంలో మహాభారతంలో భగవద్గీతలో అర్జునుడికి చూపించినటువంటి ఆ విశ్వరూప సందర్శనంలో ఆయన యొక్క తేజస్సుని వర్ణిస్తూ ఆకాశంలో ఒకేసారి 1000 మంది సూర్యులు గనక ఉదయిస్తే సహజంగా ఒక సూర్యుడి యొక్క తేజస్సునే మనం తట్టుకోలేము, భరించలేము. అటువంటిది 1000 మంది సూర్యులు ఒకేసారి గనక ఆవిర్భవిస్తే ఆకాశంలో కనిపిస్తే ఎంతటి తేజస్సు అయితే ఉంటుందో అంతటి తేజస్సు ఒక పరమాత్మను చూడటం ద్వారా ఆ అర్జునుడు చూడగలిగాడు. అంటే అర్జునుడు అంత తేజస్సుని ప్రత్యక్షం చేసుకోగలిగాడనమాట. అర్జునుడికి దివ్యచక్షువులు ఉన్నాయి కావున, దివ్యచక్షువులని పరమాత్మ అనుగ్రహించాడు కావున ఆ తేజోమూర్తిని చూడగలిగాడు. కానీ సామాన్యులు ఎవరూ కూడా ఆ స్వామివారిని వీక్షించలేరు. మరి అలాగే రామచంద్రమూర్తి యొక్క తేజస్సు, ఆయన యొక్క శక్తి సామర్థ్యములు తెలిసిన సీతాదేవికి తెలుస్తుంది కావున రాముడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, రాముడు అరణ్యంలో ఉన్నా రాజ్యంలో ఉన్నా, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు అని చెప్పి ఆమె అన్నట్లుగా ఆయన ఏ స్థితిలో ఉన్నా, అంటే ఏమిటి, కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చున్నా, నారచీరలు కట్టి జటావల్కలములు ధరించి అడవికి వెళుతున్నప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు తెలిసినది కావున సీతాదేవి ఆమెకు తెలుసు ఆయన తేజోవంతుడే, తేజస్సంపన్నుడే అనే విషయం సీతాదేవికి తెలుస్తుంది. కానీ మరి సామాన్యులైనటువంటి వారికి ఆ విషయం తెలియదు కదా. దానిలో ఏమనుకుంటారు, రాముడు ఏదో సూర్యవంశంలో జన్మించాడు కానీ సూర్యునిలో ఉన్నంత తేజస్సు రాముడిలో ఎక్కడుందండి? అందుకనే ధైర్యం లేక సీతాదేవిని విడిచిపెట్టి, సీతాదేవిని అయోధ్యానగరంలోనే విడిచి ఆయన ఒక్కడే అరణ్యానికి వెళ్ళాడు అని ఇలా అనుకుంటే నేను భరించగలనా రామచంద్ర అని చెప్పి ఇలాగా రాముణ్ణి, అంటే ఏమిటి, ఒకంత నిందను చెబుతూనే అంటూనే, అయితే తాను సాక్షాత్తుగా అనకుండా మా తండ్రి గారిలా అనుకుంటారు, లోకంలో ప్రజలందరూ ఇలా అనుకుంటారు, నిన్ను చూచిన వాళ్ళు ఇలా అనుకుంటారు అని చెప్పి తాను అందరూ అలా అనుకుంటారు అనే నిందావాక్యములను తన నోటితోటి తాను చెబుతూ మరి రాముడిలో పౌరుషాన్ని రేకెత్తిస్తూ ఉన్నది. అంతేకాదు, నీవు ఎందుకని ఈ విధంగా బాధపడుతున్నావు? ఏ తప్పు చెయ్యనటువంటి నన్ను విడిచిపెట్టి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఏమైంది? ఇంతకు ముందు చక్కగానే ఉండేవాడివి కదా అన్నట్లుగా శ్రీరాముణ్ణి అడుగుతూ, ఇలాంటి ధర్మాన్ని సహధర్మచారిణితో కలిసి ధర్మాన్ని ఆచరించవలసినటువంటి నీవు సహధర్మచారిణి లేకుండా ధర్మాన్ని ఆచరిస్తానంటున్నావు. ఇదెక్కడి సంప్రదాయం? అసలు సహధర్మచారిణి పత్ని లేనిదే ధర్మాన్ని ఆచరించేటువంటి, పరిపూర్ణమైనటువంటి ధర్మాన్ని ఆచరించే అవకాశం భర్తకు లేదు కదా. మరి నన్ను విడిచిపెట్టి నువ్వెక్కడ ధర్మాన్ని ఆచరించగలవు అని ఇలాగ రాముణ్ణి ప్రశ్నిస్తున్నట్టుగాను, నిందిస్తున్నట్లుగాను, నలుగురు అనుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నట్లుగాను, లోకనింద పొందవలసింది అని చెప్పి హెచ్చరిస్తున్నట్లుగాను, ఈ విధంగా అనేక రకాలుగా సీతాదేవి రామచంద్రమూర్తితోటి చెబుతూ, మరి నీవు ఎన్ని అన్నా, నువ్వు అవునన్నా కాదన్నా సరే నాకు సావిత్రి ఆదర్శప్రాయురాలు. ఆమెను, అటువంటి వారిని ఆదర్శంగా, పతివ్రతామ తల్లులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకుని నేను నిన్ను అనుసరిస్తాను తప్ప నువ్వు వద్దన్నావు అంటే విడిచిపెడతానా? అది నా ధర్మం కాదు కదా. నీవు నీ ధర్మాన్ని పాటిస్తే నేను నా ధర్మాన్ని పాటిస్తాను అని అంటూ మరి మరింత ఇంకొద్దిగా ఘాటుగా చెబుతున్నది ఏమని అంటే, దృఢమైనటువంటి పాతివ్రత్యం కలిగినటువంటి నన్ను
విడిచిపెట్టి ఇంకొకరి దగ్గర విడిచిపెట్టి నీవు వనవాసానికి వెళ్ళాలనుకుంటున్నావు, అది ఎలా ఉంటుందో తెలుసా అని అంటూ, రామ కౌమారీం చిరం అధ్యుషితాం సతీం భార్యాం, కౌమారీం యౌవన వయస్సులో, కుమార వయస్సులో, చిన్న వయస్సులో ఉన్నటువంటి, యుక్త వయస్సులో ఉన్నటువంటి, అంటే నూతనమైనటువంటి యవ్వనారంభంలో ఉన్నటువంటి, చిరం అధ్యుషితాం ఎంతో కాలము తనతోటి ప్రేమగా గడిపినటువంటి, సతీం పతివ్రత అయిన సాధ్వి అయినటువంటి భార్యను అని. ఎందుకు అంటే సీతారాములు వివాహం అయిన తర్వాత కూడా 12 సంవత్సరముల పాటు చాలా ఆనందంగా అయోధ్యానగరంలో జీవించారు. పైగా కౌమార దశ అంటే ఏమిటి? యుక్త వయస్సులో ఉన్నటువంటి వారు, యవ్వనారంభంలో ఉన్నటువంటి వారు. అలా యవ్వనారంభంలో ఉన్నటువంటిది, తనను అమితంగా ప్రేమించేటటువంటిది, తనను విడవలేనటువంటిది అయినటువంటి భార్యను నన్ను అంటే సీతాదేవి తనను అంటోంది, భార్యాం మాం, భార్య అయినటువంటి నన్ను శైలూష ఇవా. ఎంత మాట అనేసింది! శైలూష అని అంటే నటుడు అని అర్థం. ఆ నటుడిలో కూడా తన భార్యను వేరొకరి భార్యగా నటించడానికి అంగీకరించి, అలా నటించడం ద్వారా వచ్చినటువంటి ధనంతో జీవించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని శైలూష అని అంటారన్నమాట. అందుకని అమరకోశంలో శైలాలినస్తు శైలూష భార్యాజీవ కృశాశ్విన అని, భార్యను కష్టపెడుతూ భార్యను ఇంకొకరి భార్యగా నటించడానికి ఒప్పుకుని తద్వారా వచ్చినటువంటి ధనముతోటి జీవించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని శైలూష అని అంటారట. అందుకని ఇక్కడ ఏమంటోంది, నిన్నే నమ్ముకుని ఉన్నటువంటి, యుక్త వయస్సులో ఉన్నటువంటి, నిన్ను ప్రేమిస్తున్నటువంటి సాధ్వి అయిన పతివ్రత అయినటువంటి భార్య అయిన నన్ను నీవు విడిచిపెట్టేసి భరతుని యొక్క అధీనంలో విడిచిపెట్టి నువ్వు వెడుతున్నావంటే అది ఎవరైనా ఏమనుకుంటారు? శైలూష ఇవా, తన భార్యను ఇంకొకరి భార్యగా నటించడానికి ఒప్పుకుని తద్వారా వచ్చినటువంటి ధనముతో జీవించేటటువంటి వాడిలాగా స్వయం పరేభ్య ఇచ్చతి, స్వయంగా నీవే నన్ను ఇతరుల యొక్క అధీనం చేయాలనుకుంటున్నావు, ఇదేమైనా నీకు ధర్మమా? పైగా ఇక్కడ ఏమంటున్నది, సతీం భార్యాం, పతివ్రత అయినటువంటి సాధుశీల అయినటువంటి భార్యను ఏమాత్రమూ కూడా విడువరాదు అని చెప్పి అన్నారు. మరి అటువంటి నన్ను, నాలో ఏదైనా దోషముందా? నీలో ఈ దోషముంది కాబట్టి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళుతున్నాను అని చెప్పు. కానీ అటువంటి దోషమేమీ లేదు. ఇటువంటి దోషము లేకుండానే శైలూషుడిలాగా నీవు నన్ను ఇక్కడ ఈ రాజ్యంలో భరతుని అధీనంలో విడిచి వెళుతున్నావు అంటే మరి ఇదెక్కడి ధర్మమయ్యా అని చెప్పి సీతాదేవి రాముడిని నిలదీస్తూ ఒకంత చాలా కఠినంగా మాట్లాడుతున్నది. పైగా సాధ్వి అయినటువంటి సాధుశీల అయినటువంటి పతివ్రత అయినటువంటి భార్యను విడవకూడదు అన్నారు. అలా విడిచి నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు ఉంటున్నావు కదా, అది ఎలా ధర్మం అవుతుంది అని అంటూ అవిధినా కృతం అకృతమివా అని అన్నారు. విధిగా యథాధర్మంగా ఆచరించినటువంటిది ఆచరించనట్లే అవుతుంది అన్నారంటే ఆచరించినా సరే ఆచరించినటువంటి ఫలం అనేది రాదు. నీవు వనవాస దీక్ష చేయాలి అనే ధర్మాన్ని ఆచరించదలుచుకున్నావు, అది ఎలా ఆచరించాలి? మీ నాన్నగారి ఆజ్ఞాపించారు కావున ఆ ఆజ్ఞ నాకు కూడా వర్తిస్తుంది కావున, నీకు నేను సహధర్మపత్రిని కావున నీవు ఆ వనవాస దీక్ష అనే ధర్మాన్ని నాతో కలిసి కనుక ఆచరించినట్లయితే ఆ వనవాస ధర్మాన్ని నువ్వు ఆచరించినట్లు, ఆ దీక్షను పాటించినట్లు అవుతుంది. అలా కాకుండా నన్ను విడిచిపెట్టేసి నీ ఒక్కడవే వనవాసం కనుక చేసినట్లయితే, వనవాస దీక్షను అవలంబించినట్లయితే నువ్వు ఆ వనవాస దీక్ష చేసినట్లు అవదు, చేసినా సరే ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే అవిధినా కృతం అకృతమివా, విధి లేకుండా యథావిధిగా చెయ్యనటువంటిది చెయ్యనట్లే అని చెప్పి అన్నారు. కావున పైగా మరో మాట కూడా అంటారు, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిం. ఎవరైతే యథాశాస్త్రం అంటే శాస్త్ర విధిని, శాస్త్రంలో ధర్మశాస్త్రాల్లో ఏ విధంగా అయితే చెప్పబడిందో అటువంటి విధిని విడిచిపెట్టేసి నేను ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్పి
తన ఇష్టం వచ్చినట్టుగా కనుక ఆచరించినట్లయితే అటువంటి వాడు ఆ ధర్మాన్ని పాటి ఆచరించినటువంటి ఫలాన్ని పొందలేడు. అసలు ధర్మాన్ని ఆచరించినట్లే కాదు. పైగా ఏమంటున్నాడు, నససిద్ధిం అవాప్నోతి సహ సిద్ధిం నాప్నోతి. అతడు సిద్ధిని పొందలేడు, సుఖాన్ని పొందలేడు, ఉత్తమమైనటువంటి స్థితిని కూడా పొందలేడు అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. కావున ధర్మశాస్త్రములలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే ధర్మపాలకుడివి, ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వాడివి అవుతావు తప్ప ఆ శాస్త్రాన్ని విడిచిపెట్టేసి నేనేదో కష్టపడతాను అని చెప్పి నన్ను విడిచిపెట్టేసి నువ్వొక్కడివే వెళ్ళి ఏం ధర్మాన్ని ఆచరించగలుగుతావు, ఏది ఆచరించినా అది ధర్మం ఎలా అవుతుంది అని సీతాదేవి సాక్షాత్తుగా నిలదీస్తున్నది. ఇలా ధర్మం గురించి చెబుతూనే మరో మాట ఏమంటున్నది, సహధర్మపత్ని అయినటువంటి నన్ను వేరొకరి పంచలో ఇతరుల యొక్క అధీనంలో చేసి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి నువ్వు శైలూషుడి లాంటి వాడివి అవుతావు. అంటే ఇతరులకి అధీనం చేసి తద్వారా నువ్వేదో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావు, దాని ద్వారా నీకు చెడ్డ పేరే వస్తుంది రామచంద్ర అని అంటున్నది. ఇక్కడ చూడండి, మరి రామ నూతనమైనటువంటి యవ్వనంలో ఉన్న చిరకాలముగా నీతో గడిపినటువంటి, ఎంతో కాలం నీతో కాపురం చేసినటువంటి, నీ మీద ప్రేమానురాగాలు కలిగినటువంటి పతివ్రతనైన సాధ్వినైనటువంటి నన్ను శైలూషుడిలాగా నీవు మరొకరి అధీనం చేసి నువ్వు వనవాసానికి వెళ్ళాలనుకుంటున్నావు, ఇదెక్కడి ధర్మమయ్యా అని అన్నది. ఇందులో ఇదే శ్లోకానికి మరొక అర్థం, మరో విశేషం కూడా ఉన్నది. ఏమిటి అంటే, రాజ్యాన్ని అంటే రాముడికి రావలసినటువంటి రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తున్నాడు రామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞతోటి. ఆ విషయంలో కూడా ఈ శ్లోకం అన్వయిస్తుందన్నమాట. ఎలాగా అంటే, రామచంద్ర భార్యాం, తాను భరించవలసినటువంటిది అంటే ఏమిటి, తాను రాజుగా ఉండి రాజ్యంలో ఉన్నటువంటి కష్టసుఖములన్నింటినీ కూడా నియంత్రిస్తూ అందరినీ పరిపాలిస్తూ తాను భరించవలసినటువంటిది కదా రాజ్యం. కావున భార్యాం, తాను భరించవలసినటువంటిది, సతీం, నశించనటువంటిది. సతీ అంటే నశించనటువంటిది, అదేవిధంగా పాపరహితమైనటువంటిది అని అర్థం. మరి రాజ్యము కూడా నశించకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత రాజుదే కదా. అందుకని సతీం అంటే నశించనటువంటిది. ఎందుకు అంటే చిరం అధ్యుషితాం. పోనీ ఇదేమైనా, ఈ రాజ్యం ఏమైనా నీకు ఈనాడు కొత్తగా ఎవరైనా తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇస్తున్నదా? కాదు కదా. వంశపారంపర్యంగా నీకు సంక్రమిస్తున్నటువంటిది, చిరకాలంగా మీ వంశంలో ఉన్నటువంటి జ్యేష్ఠులు ఎవరైతే ఉన్నారో పెద్దవారు, వారందరూ కూడా పరిపాలించినటువంటిది. అలాగా చిరం అధ్యుషితాం, చాలా కాలంగా మీ వంశం వారి అందే ఉండి నీకు మాత్రమే ప్రాప్తించవలసినటువంటి తండ్రి తాతల నుండి వంశపారంపర్యంగా వచ్చినటువంటిది. కౌమారీం, కొత్తగా నీకు దక్కబోతున్నటువంటిది అయిన యవ్వరాజ్యం. అందుకని ఇక్కడ కౌమారి అంటే నూతన యవ్వనము అని చెప్పి సీతాదేవి విషయంలో చెప్పుకున్నాం. ఇక్కడ రాజ్యం విషయంలో అంటే యవ్వరాజ్యంగా నీకు ప్రాప్తించవలసినటువంటి మాం అనే దానికి ఇంతకు ముందు నన్ను అనే అర్థము చెప్పుకున్నాం. ఇక్కడ మాం అంటే మా శబ్దానికి లక్ష్మి అనే అర్థం ఉంది. ఇందిరాలోకమాత మా రమా మంగళ దేవత అన్నారు కదా. అందుకని మా అంటే లక్ష్మి అని అర్థం. ఇక్కడ ఏం లక్ష్మి అంటే రాజ్యలక్ష్మి అని అర్థం అన్నమాట. మాం రాజ్యలక్ష్మిని, శైలూషైవ వేషములు కట్టేటటువంటి వేషధారివైనటువంటి వాడిలాగా, పరేభ్య దాతుం ఇచ్చసి ఇతరులకి ఇవ్వటానికి సిద్ధపడుతున్నావు అని అంటున్నది. రామచంద్ర, ఎంతో కాలంగా నీకే ప్రాప్తించవలసినటువంటిది, నశించడానికి వీల్లేనటువంటిది, అదేవిధంగా యవ్వరాజ్యం నూతనంగా నీకు ప్రాప్తించబోయే యవ్వరాజ్యం ఏదైతే ఉందో అటువంటి యవ్వరాజ్యం పొందవలసినటువంటి ఈ రాజ్యలక్ష్మిని, ఏ రాజ్యలక్ష్మి ద్వారా అయితే నువ్వు యవ్వరాజ్యాన్ని పొందాలో అటువంటి రాజ్యలక్ష్మిని శైలూషైవ, తన భార్యను వేరొకరి భార్యగా నటించడానికి ఒప్పుకునే నటుడిలాగా, పరేభ్య దాతుమిచ్చతి ఇతరులకు ఇవ్వటానికి
నీవు సిద్ధపడుతున్నావు, ఇదక్కడి ధర్మమయ్యా అన్నది. ఎందుకంటే రామచంద్రమూర్తి పూర్వం శ్లోకాల్లో భరతస్య సమీపేతు నాహం కథ్య కదాచన అని అంటూ భరతుని దగ్గర నా గొప్పలేవి కూడా నీవు చెప్పకూడదు, భరతునికి విధేయురాలుగానే నీవు ఉండాలి, పైగా నిన్ను భరతుడేమీ గౌరవించవలసినటువంటి అవసరం లేదు, మిగతా వారందరూ ఏ విధంగా అయితే భరతునికి విధేయులుగా ఉన్నారో నీవు అదే విధంగా విధేయురాలుగా ఉండాలి, అంతే తప్ప నేను రాముడి యొక్క భార్యను అనేటువంటి ఆ గర్వాన్ని కానీ లేకపోతే ఆ అధికారాన్ని మాత్రం నీవెప్పుడు చూపించకూడదు, రాజుల వద్ద నీవు విధేయురాలుగా ఉండాలి అని చెప్పు, భరతునికి విధేయురాలుగా నీవు ఉండు అని చెప్పి రామచంద్రమూర్తి ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పాడు కదా. అందుకని వాటిని గుర్తు చేస్తూ నన్ను నీకు అధీనంలో ఉండవలసినటువంటి నన్ను వేరొకరికి అధీనంలో ఉండమని చెబుతున్నావు, ఇదెక్కడి ధర్మమయ్యా రామచంద్ర అని చాలా ఘాటుగా నిలదీస్తూ అడుగుతూ ఉన్నది. కావున నన్ను ఆ విధంగా నీవు ఇతరుల అధీనం చెయ్యటం ఏమాత్రము ధర్మము కాదు, ఎవరు హర్షించరు, పైగా నన్ను విడిచిపెట్టిన అడవికి వెళ్ళి ధర్మాన్ని పాటించే అవకాశం నీకు కూడా లేదు అని చెప్పి అంటున్నది. మరి రామునికి సమాధానం చెబుతూ రాముణ్ణే ఆలోచించే విధంగాను పౌరుషం కలిగే విధంగాను ఈ విధంగా ప్రేరేపిస్తూ యస్య పథ్యంచ రామార్థ యస్య చార్ధేవరుధ్యసే త్వం తస్య భవవస్యశ్చ విధేయశ్చ సదా నఘా. పైగా ఇంకేమని చెప్పాడు, నీవు అయోధ్యానగరంలోనే ఉంటూ మా తల్లిని మా సవతి తల్లులని కైకేయీదేవిని వీరందరినీ కూడా సేవిస్తూ ఉండు, అలా సేవించటమే నీ ధర్మము అని చెప్పి అన్నాడు. భరతునికి కూడా నీవు విధేయురాలిగా ఉండు, అదే ధర్మము అని చెప్పి అన్నాడు. ఆ విషయంలో రాముడితోటి సీతాదేవి స్పష్టంగా తెలియజేస్తున్నది, దానికి పరిహారం కూడా చెబుతున్నది. ఏమని? యస్య పథ్యం ఆత్థ, ఏ మాతృజనమును యొక్క అంటే మీ తల్లులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలోనూ భరతుని విషయంలోనూ కూడా పథ్యం హితాన్ని గురించి ఆత్థ నీవు చెబుతున్నావో, అంటే ఎవరికి మేలు జరగాలి అని, ఎవరికి నేను మేలు చెయ్యాలి అని చెప్పి నీవు సేవించాలి అని నీవు చెబుతున్నావో, యస్య అర్థే అవరుధ్యసే, ఎవరి యొక్క ప్రయోజనం కోసం నీవు అవరుధ్యసే నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావో, నన్ను ఇక్కడే విడిచి నీవు వనవాసానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నావో, తస్యత్వం సదా వస్యశ్చ విధేయశ్చ భవ, నువ్వు ఎవరినైతే నన్ను సేవించమని నాకు చెబుతున్నావో, ఎవరి యొక్క శ్రేయస్సు కోసం ఇలాగా నన్ను ఆపుతున్నావో, ఎవరి కోసం ఎవరి ప్రయోజనం కోసమైతే నువ్వు పాటుపడుతున్నావో వారందరినీ నువ్వే సేవించు, నేను సేవించను అని చెప్పి సీతాదేవి ఎదురు చెప్పినట్లుగా చెబుతున్నదన్నమాట. చూడండి, తస్యత్వం సదా వస్య, వారందరికీ ఆ జనులందరికీ నువ్వు ఎవరినైతే సేవించాలి అని చెప్పి అనుకుంటున్నావో, ఎవరిని సేవించమని నాకు చెబుతున్నావో వారందరికీ కూడా సదా వస్య, వశమైనటువంటి వాడిగా, అనుకూలమైన వాడిగా, సేవకుడిగా, విధేయశ్చ విధేయుడిగా భవ నువ్వే ఉండు. నేనైతే వాళ్ళకు అనుకూలంగా ఉండను, నేను వాళ్ళను సేవించను, నేను సేవించవలసింది నిన్ను సేవించడమే నాకు ధర్మం కావున నువ్వు వాళ్ళను సేవించు, నేను నిన్ను సేవిస్తాను, అంతే తప్ప నన్ను వాళ్ళను సేవించమని చెప్పి నాకు నువ్వు చెప్పటం అది ధర్మం కాదు అంటున్నది. మరి దీంట్లోనే మరో మాట కూడా అంటున్నది, యస్య పద్యం యస్య అర్థే అవరుధ్యసే, యస్య పద్యంచ, నా వంటి సీతాదేవి అంటున్నది, నా వంటి వారి కోసం అని చెప్పి హితం కోసము అని ఏదైతే చెబుతున్నావో, యస్య అర్థేచ, ఎవరి నిమిత్తమై అవరుధ్యసే క్లేశపడుతున్నావో బాధపడుతున్నావో అంటే ఏమిటి? నువ్వు చెప్తున్నది నన్ను వనవాసానికి రావద్దు అని నన్ను ఆపుతున్నావు అంటే నాకు అర్థమవుతున్నది నేను కష్టపడతాను అని, నా హితము కోసము అని చెప్పి నువ్వు నన్ను వనవాసానికి రావద్దు అని అడ్డుకుంటున్నావు, ఆపుతున్నావు. ఆ విషయం నాకు అర్థమవుతున్నది. కానీ నువ్వు ఎవరి హితాన్ని కోరుకుంటున్నావో వారికి మరి నువ్వు వశమై ఉండాలి కదా. కావున తస్యత్వం వశ్య విధేయశ్చ భవ,
నువ్వు నా మేలు కోరుకుంటున్నట్లయితే, నాకు కష్టం కలగకూడదు అని నువ్వు కోరుకుంటున్నట్లయితే నాకు విధేయుడిగా ఉండి నేను చెప్పిన మాట విని నన్ను వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా. చూడండి, ఒకే శ్లోకంలో ఎన్ని అర్థాలు వచ్చే విధంగా మరి సరస్వతీదేవి పలికిస్తున్నదో చూడండి. ఏమంటున్నది? నువ్వు ఎవరి మేలు కోసము, ఎవరి ప్రయోజనం కోసం అని చెప్పి నువ్వు నన్ను విడిచిపెట్ట వెళ్ళాలి అని అనుకుంటున్నావో వాళ్ళని నువ్వే సేవించుకో, నేను నిన్ను సేవిస్తాను తప్ప ఇంకెవరిని కూడా సేవించను అనేది ఒక అర్థం. రెండో అర్థం ఏమిటి? నువ్వు ఎవరి మేలు కోసం అంటే నా మేలు కోసమని నువ్వు నన్ను వనవాసానికి రాకుండా ఆపుతున్నావు కదా, మరి నా మేలు నువ్వు కోరుకుంటున్నప్పుడు నా మాట విని నాకు విధేయుడిగా ఉండటమే న్యాయం కదా. కావున నేను చెప్పింది విని నన్ను వనవాసానికి తీసుకువెళ్ళు అని అంటున్నది. మరో మాట కూడా, మరో అర్థం కూడా ఉన్నది. యస్య పద్యం ఆత్థ, ఏ భరతుని యొక్క హితము కోసం, అంటే ఇంతకుముందు తల్లిదండ్రుల యొక్క హితము కోసం అని చెప్పి సీతాదేవిని ఉండమన్నాడు, కావున వారి సేవను నువ్వే చేసుకో, నీ సేవ నేను చేస్తాను అన్నది. ఇప్పుడు భరతుని గురించి చెబుతున్నది. యస్య పద్యం ఆత్థ, ఏ భరతుని యొక్క హితము కోసము, ఏ భరతుని యొక్క ప్రయోజనము కోసం అంటే పట్టాభిషేకం జరగాలి అనే ప్రయోజనం కోసం అవరుధ్యసే, నీవు అడ్డగింపబడ్డావో అంటే ఏమిటి? నీ పట్టాభిషేకం ఆగిపోయి నీవు వనవాసం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినదో, తస్యత్వం వశ్యః భవ, అటువంటి భరతుడికి నీవే వశమయ్యుండు, అంతే తప్ప నన్ను వశమయ్యుండు అని చెప్పడానికి వీలు లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి అంటే నీ పట్టాభిషేకం ఆగిపోయింది, నీవు వనవాసానికి వెళ్ళాలి అనేది నియమం తప్ప నేను భరతుడికి విధేయురాలుగా ఉండాలి అనే నియమం ఇక్కడ లేదు. కావున నీవు భరతుడికి విధేయుడిగా ఉండు, అటువంటి నీకు నేను విధేయురాలుగా ఉండి నిన్ను సేవిస్తాను అని ఈ విధంగా 3 అర్థములు వచ్చే విధంగా ఒక్క శ్లోకంలోనే విశేషంగా బోధించారన్నమాట. ఇలాగా సీతాదేవి రాముడితో అంటున్నది. రాముడు ఇంతకుముందు ఏ మాటలైతే చెప్పాడో వాటినన్నిటినీ కూడా ఉట్టంకించి వాటినన్నిటినీ గుర్తు చేస్తూ అవి చెయ్యవలసినటువంటి ధర్మం నాది కాదు, ఆ ధర్మాన్ని నువ్వు పాటించు, నిన్ను నేను అనుసరించి ధర్మాన్ని పాటిస్తాను అని చెబుతున్నదన్నమాట. చెబుతూ మరో మాట కూడా అంటున్నది. ఏమని? సమామనాద యవనం నత్వం ప్రస్థాతుమర్హసి తపోవా యది వారణ్యం స్వర్గో వా మే సహత్వయా. మరి ఇక్కడ పశ్చిమోత్తర శాఖీయ రామాయణంలో మరొక 2 శ్లోకాలు కూడా అధికపాఠంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నతేహం అపరాధ్యామి కర్మణా మనసాపివా వాచావా స కథం మాంత్వం త్యక్తుమిచ్చస్య కారణాత్ అని. రామచంద్ర, అధిక పాఠంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇవి. రామచంద్ర, నేను కర్మ చేత కానీ మనసు చేత కానీ వాక్కు చేత కానీ అంటే మనస వాచ కర్మణ ఏ అపరాధమో కూడా నీ విషయంలో నేను చేయలేదు. మరి అటువంటి నన్ను నువ్వు విడిచి వెళ్ళాలి అని ఎలా అనుకుంటావయ్యా? ఏదైనా శిక్ష విధించాలి అంటే అపరాధం చేసినటువంటి వారికి శిక్ష విధించాలి తప్ప ఏ అపరాధం చేయనటువంటి నాకు భర్తృవియోగము అనే శిక్షను నువ్వు విధించాలనుకుంటున్నావు. ఆ శిక్ష విధించాలంటే ఎంతో అపరాధం చేసి ఉండాలయ్యా. అటువంటి అపరాధం మనసా వాచ కర్మణ ఏ విధంగానూ కూడా నేను చేయలేదు. మరి అటువంటి నన్ను ఎలా విడిచిపెట్టి వెళతావు అని అంటున్నది. మరొక శ్లోకం కూడా ఉన్నది. యదివాప్యపరాధస్తే మయా కశ్చిత్ పురాకృత అజ్ఞానాద్యదివాజ్ఞానాత్ క్షామయే త్వాం ప్రసీదయే. చూడండి, ఇలాగా నేనే అపరాధం చేయలేదు అనే మాట, మనసా వాచా కర్మణ చేయలేదు అని చెప్పి ఆమె చెప్పింది. అపరాధి కానిటువంటి నన్ను ఎలా శిక్షిస్తావు అని అన్నది. మరి తర్వాత శ్లోకంలో ఉంటున్నది, సరే నేను చేసినటువంటి పాటించినవన్నీ కూడా ధర్మములు నీకు అనుకూలమైనవే కావచ్చు, కానీ నీ మనస్సులో ఏనాడైనా ఏ క్షణమైనా సరే నా మీద ఏదైనా అపరాధ భావన కలిగి ఉన్నదేమో. ఒకవేళ అటువంటి అపరాధ భావన ఏదైనా కలిగినప్పటికీ కూడా నీవు నన్ను క్షమించవలసినదే, క్షమించి తీరాలి. నన్ను క్షమించి హక్కున చేర్చుకోవాలి తప్ప నీ మనసులో నా మీద అపరాధ భావన కలిగింది అనే ఉద్దేశంతో నన్ను విడిచిపెట్టడం
ధర్మం కాదు రామచంద్ర, నాకు తెలిసి నేను మనసా వాచా కర్మణ ఏ అపరాధము చేయలేదు. ఒకవేళ నీకేదైనా అనిపించిందా నేను అపరాధం చేసినట్లుగా? అలా అనిపించినట్లయితే కరుణామూర్తివైనటువంటి నీవు నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా అని చెప్పి అన్నారు కదా. రాముడు తనకు చేసినటువంటి 100 అపరాధాలనైనా సరే క్షమించేస్తాడు, వాటిని గుర్తుంచుకోడు అని చెప్పి నీ లక్షణం గురించి ఇంతకుముందే అన్నారు కదయ్యా. మరి అటువంటిది ఏ అపరాధం నేను చెయ్యలేదు. ఒకవేళ నీకు చేసినట్లుగా అనిపించినా నన్ను మన్నించి క్షమించి అక్కున చేర్చుకుని నీతో పాటు తీసుకువెళ్ళాలి, కానీ ఏ అపరాధం చేయని నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళడం ఇది నీకు ధర్మమా రామచంద్ర అని ఇలాగా అంటే ఏమిటి? నిందాపూర్వకంగాను, హెచ్చరిస్తున్నట్లుగాను, కోపగిస్తున్నట్లుగాను, ప్రేమతోటి ఇలాగా బ్రతిమలాడుతున్నట్టుగాను ఇన్ని రకాలైనటువంటి భావాలు ఒకేసారి చొప్పించి సీతాదేవి రామచంద్రమూర్తిని నిలదీసి అడుగుతూ ఉన్నదన్నమాట ఇక్కడ. మరి తర్వాత శ్లోకంలో సమామనాదాయ వనం నత్వం ప్రస్థాతుమర్హసి తపోవా యది వారణ్యం స్వర్గో వామే సహత్వయా సహా త్వం అటువంటి నీవు అంటే అపరాధం చెయ్యనటువంటి వారిని శిక్షించనటువంటి నీవు, ఒకవేళ ఏదైనా పొరపాటున అపరాధం చేసినా క్షమించే స్వభావం కలిగినటువంటి నీవు, అంతేకాదు నీ తల్లిదండ్రులకి భరతుడికి కూడా వశమైనటువంటి వాడిగా విధేయుడిగా ఉండాలి అనుకుంటున్నటువంటి నీవు మాం అనాదాయ నన్ను వెంట తీసుకువెళ్లకుండా వనం ప్రస్థాతం నార్హసి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు ఇలా వెళ్ళడం నీకు తగదు, నువ్వు వేరొకల విధేయుడమైనటువంటి నీవు నన్నెలా ఆజ్ఞాపిస్తావయ్యా అని చెప్పి ఇక్కడ అడగడం ఇక్కడ ప్రశ్న అనమాట. అందుకనే మహాభారతంలో కూడా ద్రౌపదీదేవిని మరి ధర్మరాజు పణంగా పెట్టిన తర్వాత ఆ సందర్భంలో ద్రౌపదీదేవి ఒక ప్రశ్న అడుగుతుంది. ధర్మరాజు నన్నోడి తన్నోడాడో తెలుసుకుని రావయ్యా అని చెప్పి అడుగుతుంది ద్రౌపదీదేవి. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే భర్త తాను సమర్థుడిగా ఉండి తనకేది అపాయం కలిగినటువంటి సందర్భంలో భార్యను పణంగా పెట్టడానికి అంటే పందెంలో భార్యను పెట్టడానికి భార్యను బలి చేయడానికి వీలు లేదు. కావున ధర్మరాజు గనక స్వాధీనమై ఉన్నప్పుడు నన్ను ఆ జీవితంలో పణంగా పెట్టడానికి ఏమాత్రము అవకాశం లేదు. సరే, ధర్మరాజు తనను తాను ఓడిపోయిన తర్వాత అప్పుడు భార్యను మరి పణంగా పెట్టుండొచ్చు కదా. అంటే తనను తానే ఓడిపోయినటువంటి వాడికి ఇతరులను పణంగా పెట్టేటటువంటి అధికారం అనేదే లేదు. కావున ఈ ధర్మ సూక్ష్మాన్ని ముందు ధర్మరాజుని వెళ్ళి అడగవయ్యా అని చెప్పి అంటుంది ద్రౌపదీదేవి తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన వాడితోటి. అంటే ఏమిటి ఇక్కడ? తాను ఇతరులకు విధేయుడిగా ఉన్నప్పుడు వేరే వారిని ఆజ్ఞాపించేటటువంటి అవకాశం అనేది ఉండదు అని తెలియజేయటం అందులో ఉన్నటువంటి విశేషం అన్నమాట. మరి ఇక్కడ సీతాదేవి అంటుంది సహత్వం అంటే భరతునికి, దశరథ మహారాజుకి, మిగతా వీరందరికీ కూడా వశ్య విధేయుడమైనటువంటి నీవు మాం అనాదాయ నన్ను ఇక్కడ విడిచిపెట్టేసి నువ్వు ఇక్కడే ఉండు అని నన్ను ఆజ్ఞాపించి ప్రస్థాతం వెళ్ళడానికి నా అర్హసి ఏమాత్రము కుదరదు, నన్ను నువ్వు తీసుకుని వెళ్ళవలసిందే అని అంటున్నది. అంటే ఏమిటి? నీవు కష్టంలో ఉన్నప్పటికీ కూడా అంటే నన్ను ఆజ్ఞాపించే అధికారం నీకు లేదు అని చెప్పి ఆమె అనడం లేదు. కానీ ఏమంటున్నది? నీవు కష్టంలో ఉన్నావు కాబట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావు. కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు వేరే వారికి విధేయుడిగా ఉన్నప్పటికీ కూడా నేను నీకు విధేయురాలిగా నీతో పాటే వస్తాను తప్ప నేను వేరే వారికి విధేయుడినయ్యాను కావున సీతాదేవిని భార్యను విడిచిపెట్టి వెళతాను అంటే అది కుదరనటువంటి పని, అలా చెయ్యకూడదు. కావున నా అర్హసి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి వీలు లేదు. తపహవా తపస్సే కాని నువ్వు తపస్సు చేయడానికే వెళ్ళు, లేదా ఎదివా అరణ్యం వా నువ్వు అడవికే వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా స్వర్గహవా స్వర్గానికి వెళ్ళినప్పటికీ మే త్వయా సహభవతు
నేను నీతో పాటే ఉంటాను. నువ్వు అరణ్యానికి వెళ్ళినా, తపస్సు చేయటానికి వెళ్ళినా, స్వర్గానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వు రాజుగా వెళ్ళినా, దీనుడిగా వెళ్ళినా, ఇతరులకు వశమైనటువంటి వాడిగా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను నీతో పాటే ఉంటాను తప్ప నేను నిన్ను విడిచిపెట్టి ఉండేటటువంటి అవకాశమే లేదు, అలా ఉండను అని చెబుతున్నది. అందుకనే మనకు ధర్మశాస్త్రాల్లో కూడా చెబుతున్నారు, సతికి అంటే భార్యకు భర్త యొక్క సాన్నిధ్యమే తప్పనిసరి, అంటే నిజమైనటువంటి ధర్మము. ఆయనతో కలిసి ధర్మాన్ని ఆచరించడమే నిజమైనటువంటి ధర్మము అని చెబుతున్నది. భార్యాహి పరమోహ్యర్థ పురుషస్యేహ పఠ్యతే అన్నారు. అందుకనే చెబుతారు, భర్తకి తన జీవితంలో అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఏమిటి అంటే పరమోహ్యర్థ, పరమ ప్రయోజనము ముఖ్యమైనటువంటిది ఎవరు అంటే భార్యాహి, భార్యే అని చెప్పారు. అసహాయస్ ఎందుకు అంటే అసహాయస్య లోకేస్మిన్ లోకయాత్ర సహాయని. అందరూ విడిచిపెట్టినటువంటి ఒంటరి వాడైనప్పటికీ కూడా విడిచిపెట్టకుండా భర్తతో ఉండేటటువంటిది భార్యే. కావున ఈ లోకంలో అందరూ విడిచిపెట్టిన భార్య మాత్రం భర్తను విడిచిపెట్టకూడదు, అలా ఉండేటటువంటిదే భార్య. కావున అటువంటి భార్య ఆ భర్తకు చాలా ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు ధర్మశాస్త్రంలో తెలియజేశారు. అసహాయస్య లోకేస్మిన్ లోకయాత్ర సహాయిని. ఇక్కడ లోకయాత్ర సహాయిని అనే దానికి విశేషార్థం చెబుతారు. ఏమని అంటే లోకయాత్ర, ఈ లోకంలో ప్రయాణించడానికి వెళ్ళడానికి సహాయిని, సహాయంగా ఉంటుంది, సహకరిస్తుంది అని చెబుతూనే లోకయాత్ర, పరలోకయాత్రకు వెళ్ళడానికి కూడా, అంటే ఏ లోకానికి వెళ్ళినప్పటికీ కూడా అనుసరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు భార్యకు ఉన్నాయి. కావున భార్యాహి పరమోహ్యర్థ, భార్య ప్రధానమైనటువంటిది, విడువరానటువంటిది అని చెప్పి ధర్మశాస్త్రాల్లో కూడా చెబుతున్నారు. అందుకనే సీతాదేవి ఇక్కడ ఏమంటున్నది, నీవు వారికి విధేయుడు అయినప్పటికీ కూడా వారి ఆజ్ఞను, అంటే దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ కోసము, నీ తమ్ముడైనటువంటి భరతుని యొక్క ప్రయోజనం కోసము నీవు వనవాసానికి, ఇతరులకు విధేయుడై నీవు వనవాసానికి వెళుతున్నప్పటికీ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి వీలు లేదు, నిన్ను విడిచి నేను ఉండను. కావున నన్ను కూడా వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా, నీతో పాటు తపస్సుకైనా, అరణ్యానికైనా, స్వర్గానికైనా, ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధము. కావున నన్ను విడవడానికి వీలు లేదు అని అంటూ, నచమే భవితా తత్ర కశ్చిత్ పథి పరిశ్రమః పృష్ఠతస్తవ గచ్చంత్యా విహారశయనేష్వివ. రామచంద్ర, నువ్వు ఒకటే ఆలోచిస్తున్నావు, నేను కనుక వనవాసానికి వస్తే ఆ వనవాసంలో ఆ కష్టములను నేను భరించలేను అని. కానీ నీతో రావటం నాకు శ్రమ కాదు, కష్టము కాదు అంటూ తత్ర, ఆ అరణ్యంలో పథితవ పృష్ఠత మే విహార శయనేషు ఇవ, పది మార్గంలో తవ పృష్ఠత, నిన్ను అనుసరిస్తూ నీ వెనకాల నడుస్తూ ఉంటే, గచ్చంత్య నడుస్తున్నటువంటి నాకు, విహార శయనేషు ఇవ, విహారముల యందు, శయనముల యందు, అలా శయనముల యందంటే విహారయాత్రలు చేస్తూ అలసిపోయినటువంటి వారు పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. అంటే ఏమిటి, విహారయాత్ర చేసేటప్పుడు హాయిగా ఉంటుంది, విహారయాత్ర చేసి ఆ ఆనందములను తలుచుకుంటూ నిద్రించినా సరే హాయిగానే ఉంటుంది. కావున ఆ అరణ్యంలో నీతో పాటు నిన్ను అనుసరించి వస్తూ అలా నడిచి విహరించి అలసిపోయి, అది కొండరాయి మీద పడుకున్నప్పటికీ కూడా అది సుఖంగానే ఉంటుంది. అందుకనే అంటారు కదా, ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అని అంటారు. అంటే బాగా ఆకలిగా ఉన్నటువంటి వాడికి రుచేమీ అవసరం లేదు, కడుపు నిండటం ముఖ్యం. కావున చకచక ఏదైనా సరే అమృతంలాగా స్వీకరిస్తారు. బాగా నిద్ర వచ్చేటటువంటి వారికి పెద్ద పెద్ద పరుపులు, హంసదూరికాదల పాలు పరుపులు అవసరం లేదు, గట్టు మీదైనా చక్కగా గుర్రుబెట్టి నిద్రపోతారు. అంటే ఏమిటి, అలసిపోయినటువంటి చక్కటి నిద్ర, ప్రశాంతమైనటువంటి చిత్తముతో నిద్ర వచ్చేటటువంటి వారికి హంసతూలిక తలపములు అవసరం లేదు, గట్టు మీద రాయి మీద అయినా సరే చక్కగా నిద్రపడుతుంది. అదే అందుకనే ఇక్కడ సీతాదేవి అంటున్నది, నేను నడవటానికో లేకపోతే నేను నిద్రించడానికో అక్కడ కష్టపడవలసి వస్తుంది అంటున్నావు కదా రామచంద్ర. అలా కాదు,
నీతో పాటు నడిచి అలసిపోయి నీతో విహరించినటువంటి ఆ విహారములను తలుచుకుంటూ నేను కొండరాయి మీద అయినా సరే సుఖముగా శయనించగలను. అది సుఖమే తప్ప అది కష్టము కాదు నాకు అని అంటున్నది. అందుకనే విహార శయనేషు అని అన్నారు. విహార శబ్దానికి అర్థం విహారస్తు పరిక్రమ అని అమరం చెబుతున్నది. అంటే కాళ్ళతో నడుచుకుంటూ హాయిగా, అంటే ప్రశాంతమైనటువంటి చిత్తముతో నడుచుకుంటూ వెళ్ళడం ఏదైతే ఉందో దానిని విహారము అని చెప్పి అన్నారన్నమాట. అంటే మెల్లగా ఏదో పని మీద పరిగెడుతూ వెళ్ళడం కాదనమాట. అలా కాకుండా ప్రశాంతమైనటువంటి చిత్తంతో, అది నౌకా విహారం కావచ్చు, నడుచుకుంటూ చేసే విహారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అలా వెళ్ళడాన్ని విహారము అని అన్నారు. రాముడేమో వనవాసం చేయడం కష్టకరము అని అంటే, సీతాదేవి వనవాసం అనేది విహారము అంటే మనకు వనంలో తిరగడానికి కావలసినంత సమయం 14 సంవత్సరముల సమయం అనేది ఉన్నది. ఈ 14 సంవత్సరములు చెట్టాబట్టాలు వేసుకుని మెల్లగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళతాం. అలా నడిచిన తర్వాత అలసిపోతాం. అలా అలసిపోయి చేసినటువంటి విహారమును తలుచుకుంటూ నిద్రపోతే అది హంసతూలిక తలపమైన కొండరాయి అయినా సమానమే అవుతుంది. ఏమాత్రము కష్టము కాదు. అందుకనే ఉంటుంది కశ్చిత్ పరిశ్రమ నభవిత. ఏమాత్రము కూడా శ్రమ అనేది ఉండదు, ఏమాత్రము బడలిక ఉండదు. ఆ వనవాసంలో నీతో పాటు నేను పొందే ప్రతి క్షణము కూడా, నేను గడిపేటటువంటి ప్రతి క్షణము కూడా అది విహారం అవుతుంది, అది ఆనందకరమే అవుతుంది. కావున రామచంద్ర, నేనేదో కష్టపడతాను అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ విడిచి వెళ్ళడం అనేది ధర్మం కాదు. నీతో పాటు వనవిహారం చేసేటటువంటి అవకాశాన్ని నాకు కూడా కల్పించవయ్యా, నన్ను ధర్మాన్ని ఆచరించే విధంగా సహకరించవయ్యా రామచంద్ర అని చెప్పి సీతాదేవి రాముణ్ణి పరిపరి విధాలుగా ఇలాగా హెచ్చరిస్తూ, నిందిస్తూ, ప్రార్థిస్తూ మాట్లాడుతున్నది. మరి ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. స్వయంతు భార్యాం కౌమారీం చిరం అధ్యుషితాం సతీం శైలూష ఇవ మాం రామ పరేభ్యః దాతుమిచ్ఛసి యస్య పథ్యం చ రామార్థ యస్య చార్థే అవరుధ్యసే త్వం తస్య భవ వస్యశ్చ విధేయశ్చ సదా నఘ సమాం అనాదాయవనం నత్వం ప్రస్థాతుమర్హసి తపోవా యది వారణ్యం స్వర్గో వామే సహత్వయా నచమే భవితా తత్ర కశ్చిత్ పథి పరిశ్రమః పృష్ఠతస్తవ గచ్చంత్యా విహారా శయనేష్వివ కుశకాశ శరేషీకాః ఏ చ కంటకినోద్రుమాః శూలాజినా సమస్పర్శ మార్గే మమ సహత్వయా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే
अयोध्याकाण्डे त्रिंशे सर्गे पंचश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణాతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, ఈ నెల 20వ తారీఖున ఉదయం 7 గంటల నుండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాము. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 20వ తారీఖు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. అందున స్వామివారి యొక్క క్షేత్రం నుండి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో తమ తమ ఇళ్ల వద్ద నుండి పాల్గొని కూడా శ్రీ వెంకటాచలంలో పారాయణ చేసినటువంటి ఫలాన్ని భక్తులందరూ కూడా పొందవచ్చును. కావున భక్తులందరూ సిద్ధంగా ఉండి ఈ సామూహికమైనటువంటి అఖండమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
నమో